సంఘం డైరీ చైర్మన్ గా పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రను తప్పించాలంటూ ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. సంఘం డైరీ పాల సేకరణ కేంద్రాలు, సంఘం పాల ఉత్పత్తుల కేంద్రాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఓటర్లు ప్రలోభ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు డీవీసీ హాస్పిటల్ నిర్వహణ నుంచి కూడా నరేంద్ర కుటుంబ సభ్యులను తొలగించాలని ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణతో మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు. చూద్దాం. తెలుగుదేశం అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అసలు ధూళిపాళ్ల నరేంద్ర ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తున్నారో ఆయన మనతో ఉన్నారు. సార్, మీరు ఏదో కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? అవునండి, మొదటిగా నేను జగన్నామ సంక్షేమ సంవత్సరం అని కార్యక్రమం కింద గత సంవత్సరంన్నర క్రితం నుండి పొన్నూరు నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి ఆరోగ్య శిబిరాలు నడపడం, దానిలో సుమారు 27,000 మంది కళ్ళజోళ్లు ఇవ్వడం, బైపాస్ సర్జరీలు, యాంజియోగ్రామ్స్ చేయించడం, 2D ఈకో, తర్వాత ఈసీజీ చేయించడం, ట్రైసైకిల్స్ ఇవ్వడం, అదేవిధంగా జైపూర్ లెగ్, దాంతో వెస్టర్న్ కమోడ్, ఇలాంటి కార్యక్రమాలు అనేక చేయడం జరిగింది. అయితే వారు నేను ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా సమన్వయకర్తగా నియమించబడినప్పుడు వారు నేను సత్యనపల్లిలో అనేక దౌర్జన్యాలు చేశానని, అనేక అవినీతికి పాల్పడ్డానని, కబ్జాలు చేశానని వారు అనడం, దానికి నేను సమాధానం చెప్పడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు వారి నుంచి సమాధానం లేదు. సరే, ఆరోపణ వారు చేశారు, సమాధానం చెప్పాలి కనుక అప్పుడు చెప్పాను. నేను ఇప్పుడు లేటెస్ట్గా ఏం చెబుతున్నానంటే, ఎన్నికల సంఘాన్ని మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ వారికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారికి, అదేవిధంగా ఈఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదేంటయ్యా అంటే, సంఘం డైరీలో అనేక అక్రమాలు జరిగినాయి, అది ప్రభుత్వం చూసుకుంటుంది, విచారణ సంఘాలు చూసుకుంటే కోర్టుల పరిధిలో ఉంది. సంఘం డైరీ వారి వ్యక్తిగత సంస్థ కాదు, అది కోఆపరేటివ్ సెక్టార్లో ఉంది. ఇండియన్ డైరీ బోర్డు దానికి రికగ్నిషన్ ఉంది, అంటే సెమీ క్వాసీ గవర్నమెంట్ లాగా అది ఆపరేట్ అవుతుంది. దాని కింద విస్తృతంగా అవుట్లెట్స్ ఉన్నాయి. దానికి అనుసంధానంగా ఒక హాస్పిటల్, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి హాస్పిటల్ అని వారి తండ్రి పేరు మీద పెట్టుకున్నారు. వీరిది మూలధనం ₹1 కూడా లేదు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు. వీరు సారథ్యం వహిస్తున్నటువంటి సంఘం డైరీ మరి కోఆపరేటివ్ సెక్టార్ సంబంధించింది. వారు ఇప్పటికీ ఆ సీట్లో కూర్చుంటున్నారు, చైర్మన్ గా ఉన్నారు. అక్కడి నుంచి అక్రమాలు జరుగుతున్నాయి అనేది నాది ఆరోపణ. ఒకటి, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి హాస్పిటల్ కూడా సంఘం డైరీకి అనుసంధానంగా ఉంది. అది ఒక వ్యాపార సంస్థలాగా బిల్లులు రైజ్ చేసి, అది సోషల్ ఆర్గనైజేషనో లేకుంటే ఫ్రీగా చేసే జనరల్ ఆసుపత్రి టైపో కాదు, వారు బిల్లులు రైజ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వారు వచ్చిన పేషెంట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీకు బిల్లులో డిస్కౌంట్ ఇస్తామని, కొంతమందికి బిల్లులు లేకుండా చేస్తామని, ఉచితంగా వైద్యం చేస్తామని వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనేది నాకు ఖచ్చితంగా అందినటువంటి ఆధారాలు. అదేవిధంగా సంఘం డైరీకి అవుట్లెట్స్ ఉన్న ప్రతి అవుట్లెట్ లో కూడా ఈయన తమ వ్యక్తులను పెట్టి అక్కడ నుంచి కొన్ని స్వీట్స్ పక్క షాపుల్లో పంచిపెట్టడం, కొంత ధనాన్ని అక్కడ కూడగొట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అంటే ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ప్రభుత్వాన్ని ఎన్నికల ప్రక్రియలో ఎలా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాడుతుందో, ఈ ఆర్గనైజేషన్ ఆయన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, అక్రమాలు చేయడానికి దీన్ని వాడుతూ ఉన్నారు. కనుక 3 నెలల పాటు ఎన్నికలు ముగిసే వరకు వారిని సంఘం డైరీకి దూరంగా పెట్టడం వల్ల అక్కడున్న అధికారులు దాన్ని పాలించుకుంటారు. దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎట్టి పక్షంలో కుంటుపడవు. అది ప్రజలకు సంబంధించింది కనుక దాన్ని దూరంగా పెట్టడం అనేది ఎంతో న్యాయబద్దమైనటువంటి నా కోరికను ఎన్నికల సంఘం విచారణ జరుపుతూ ఉందని వారు తెలియజేశారు. దాన్ని దయచేసి 3 నెలల పాటు వారిని దూరంగా పెట్టండి, వాటి కార్యకలాపాలన్నీ అధికారులచే నిర్వర్తింప చేయండి. మీరు అక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారులకు కూడా కొన్ని నోటీసులు ఇష్యూ చేయండి. వారిని వ్యక్తిగతంగా ఏ అక్రమాలు జరిగినా, ఏ ధన మార్పిడి అక్కడ జరిగినా కూడా ఇప్పటికే బోనస్ రూపంలో వివిధ సొసైటీలకి వారు డబ్బు పే చేయటం, దాన్ని వెనక్కి తీసుకొచ్చి మరి ఎన్నికల ఖర్చుకు వాడే విధానంగా అక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలియవచ్చింది. కనుక అలాంటి కార్యకలాపాలు జరగకుండా అక్కడ ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్, మిగతా అధికారులు కూడా వ్యక్తిగతంగా వారిని బాధ్యులు చేయండి. ఈ హాస్పిటల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, డైరీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్రజానీకం ఓటర్ మీద, పొన్నూరు ఓటర్ మీద, అంతేకాకుండా గుంటూరు, మరి కృష్ణా, ప్రకాశం జిల్లాల ఓటర్ల మీద వీటి ప్రభావం ఉంటుంది. కనుక అవుట్లెట్స్ దగ్గర కూడా సంఘం డైరీకి సంబంధించిన కార్యకలాపాలు
ప్రస్తుతం చైర్మన్ కుటుంబ పరిధిలో లేవని బోర్డులు తగిలించాల్సిన అవసరం కూడా నాకు ఉందని సవినయంగా ఎన్నికల సంఘాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. సాధ్యమైన తొందరలో వారు ఉత్తర్వులు పాస్ చేస్తారనే నాకు అనిపిస్తా ఉంది. వారు విచారణ జరుపుతున్నారు కనుక విచారాన్ని వేగిరపరిచి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం ద్వారా లెవెల్ ప్లేయింగ్ ఈక్వల్ గా ఉండేటట్టుగా చేయమని ఎన్నికల సంఘాన్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పూర్తిగా సంగం డైరీకి సంబంధించి ధూళిపాల నరేంద్ర ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పూర్తిగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ఈ 3 నెలలు ఆ సంగం డైరీతో పాటు డీవీసీ హాస్పిటల్ కూడా వారి నుంచి తప్పించి పూర్తి స్థాయిలో అధికారులకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలని కూడా నేను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశానని చెప్తున్నారు. దానిపైన విచారణ కూడా కొనసాగుతుందని మురళి చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పొన్నూరు.